ప్రియమైన వాళ్ళరా, బాగున్నారా? మరొక వచనం ధ్యానించుకుందాం. ఆదికాండము 8:16. నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను నీ కోడళ్ళను వాడలో నుండి బయటికి రండి. దేవుని ఆజ్ఞ. దేవుడు నోవహును అతని కుటుంబమును వాడ నుండి బయటకు రమ్మని ఆజ్ఞాపించాడు. ఇది వారి జీవితములలో ఒక కొత్త అధ్యాయమును సూచిస్తుంది. నూతన ప్రారంభము. ఈ వచనం జలప్రళయం ముగింపును మరియు మానవాళికి నూతన యుగపు ఆరంభమును సూచిస్తుంది. పునరుద్ధరణ. దేవుని ఆజ్ఞ తిరిగి సమకూర్పును మరియు పునరుద్ధరణను సూచిస్తుంది. ఎందుకంటే నోవహు మరియు అతని కుటుంబమునకు నూతన ఆరంభం ఇవ్వబడుతుంది. ప్రభువైన యేసుక్రీస్తులో మనకు నూతన జీవితము. కాగా ఎవడైనను క్రీస్తు యేసునన్న నేడలో వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. 2 కొరింథీ 5:17. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.